వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈ 37వ కీర్తనలో భక్తుడు ప్రధాన గాయకుడైన దావీదు గారు ఒక అద్భుతమైన మాటను తెలియపరుస్తున్నారు. నీవు ఆయనను నమ్ముకొనుము, అప్పుడు ఆయన నీ కార్యమును నెరవేర్చును. నిజమే, కార్యము అంటే పని. మన పనులు నెరవేర్చబడాలంటే, మనం సఫలపరచబడాలి అని అంటే, మనం అభివృద్ధి చెందాలి అని అంటే మనం నమ్ముకోవాల్సింది మనుషులను కాదు. ఎందుకనగా ఈ భూలోకంలో వారి యొక్క పనులు నెరవేర్చబడుట కొరకు అధికారులను నమ్మేవారు, బంధువులను నమ్మేవారు, స్నేహితులను నమ్మేవారు, మధ్యవర్తులను నమ్మేవారు, ఈ లోక సంబంధికంగా ఎవరెవరినో నమ్మి మోసపోయిన వారు అనేక మంది ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ఏ మనుషుని నమ్మవద్దు అని వాక్యం చెప్తుంది. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నమ్ముకోవాల్సింది మనుషుల్ని కాదు. ఈ లోకంలో ధనమును కూడా మనం నమ్మకూడదు, మన బలాన్ని కూడా మనం నమ్మకూడదు. నమ్ముకోవాల్సింది దేవునిని. ఆయనను నమ్మినప్పుడు మన కార్యములను నెరవేరుస్తారు. యేసు ప్రభు చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని చెప్పారు. ఒకానొక దినమందు లాజరు చనిపోయినప్పుడు ఆ సమాధి దగ్గర మార్తతో యేసు ప్రభు చెప్పారు, మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని చెప్పారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవునిని నమ్మినప్పుడు గొప్ప కార్యాలను మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది 22వ కీర్తన 4వ వచనంలో, మా పితరులు నీ యందు నమ్మిక యుంచిరి, వారు నీ యందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి అంటున్నాడు కీర్తనాకారుడు. ఇశ్రాయేలీల ప్రజలు వారి బంధకాలలో ఉన్నప్పుడు, సమస్యలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు దేవునిని నమ్మారు, ఆయనను ఆశ్రయించారు, ఆయనకి మొరపెట్టారు, ఆయన పాదాలు పట్టుకున్నారు. వారు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుడు వారిని చూచాడు, వారి శ్రమలను చూచాడు, వారిని విడిపించుటకు ఆయన దిగి వచ్చాడు. ప్రభు చెప్తున్నారు, మోషే, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచాను. చూచిన దేవుడు ఆ నమ్మిన ప్రజలను రక్షించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా సమస్యలలో ఉన్నావా, ఇబ్బందులలో ఉన్నావా, ఆర్థికంగా నలిగిపోతున్నావా, బలహీనుడు అయ్యావా? కృంగిపోవద్దు. ఇంతవరకు ఎవరెవరినో నమ్మి మోసపోయి ఉంటావు. ఒక్కసారి దేవునిని నమ్ము, దేవుని వైపు చూడు, ఆయన మీద ఆధారపడు, ఆయన్ని ఆశ్రయించు. వాక్యం చెప్తుంది, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టే దేవుడవు కాదు అని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని నమ్మండి, ఆయన మీద ఆధారపడండి, ఆయన్ని ఆశ్రయించండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రభు ఈ మాటలు మీ వినికిడిలో ఆశీర్వదించునుగాక. దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించున్నట్లు మీ కొరకు ప్రార్థన చేస్తాను. తరల వంచండి, కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా, ఇదిగో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను.
నిన్ను నమ్మిన వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా. ఇదిగో ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాల్లో నీ కార్యములు జరుగునుగాక. నీ కార్యాలు సంతోషపరిచేవి నాయనా. నీ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో, ఏ ఇబ్బందులలో ఉన్నారో, ఏ ప్రతికూల పరిస్థితుల మధ్య నలిగిపోతున్నారో అయ్యా, ఈ శ్రేష్టమైన సమయంలో నీ కార్యము జరుగునుగాక ఆజ్ఞాపిస్తున్నానయ్యా. విడుదల కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాను. నూతన కార్యములు నీ బిడ్డల జీవితాలలో జరుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. ఆశ్చర్యకరుడు అయిన మా పరమ తండ్రి, నీ కార్యాన్ని జరిగించండి, మేలు కలుగు చేయండి, సమస్త అవసరతలను మీరు తీర్చండి. ఆశ్చర్యకరుడు అయిన మా పరమ తండ్రి, అయా నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యములను చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివి.